అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు వన మహోత్సవ కార్యక్రమములో పాల్పంచుకోవడం జరిగింది. ఇక్కడ జీవీఎంసీ ప్రైమరీ స్కూలు, రైల్వే న్యూ కాలనీలో నాతో పాటు జనసేన నాయకులు ఎలన ఉషా కిరణ్ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి, జెడ్సీ గారు అందరం కలిసి ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. మొక్కలు నాటే కార్యక్రమము తప్పనిసరిగా ప్రతి సంవత్సరము కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రభుత్వ హయాంలో. ఎందుకంటే మనకి రక్షణ ఇచ్చేది మొక్కలు అని చెప్పి మనకు అందరికీ తెలుసు. సో మనము దాని పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు ఎక్కడ మీకు అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తల్లికి వందనం అనే కార్యక్రమంతో తల్లికి గౌరవ సూచనంగా ఒక మొక్క నాటమని కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం ఇదివరకే మేము చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా ఈ మన పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఈ వన మహోత్సవ కార్యక్రమం చేపట్టారో దీంట్లో కూడా విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో మార్నింగే ఏదైతే మన పర్యావరణ శాఖ నుంచి, అట్లాగే డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేపట్టిన కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్పంచుకున్నారు. నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.